Welcome to our channel. Today's video is TS Senior Inter 2A and 2B సప్లీకి ఎలా ప్రిపేర్ కావాలి, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎట్ ఎ టైం ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే ఎక్కువ పాస్ అవుతామనేది ఇందులో ఉంటుంది, ఈ వీడియోలో ఉంటుంది. సో ఇదే వీడియోలో 2A 2B రెండు వీడియోస్ ఉంటాయి. అంటే 2Aకి సంబంధించిన క్వశ్చన్స్, 2Bకి ఆల్రెడీ వీడియో మీకు ఇంప్రూవ్మెంట్స్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అప్పుడే పెట్టాను. అవి ఇవి ఒకటే, మ్యాక్సిమం మనకు వచ్చిన పేపర్లో కూడా ఇవే క్వశ్చన్స్ వచ్చాయి. అయితే మీకు ప్రిపేర్ అయ్యే వరకు చూసుకోండి, చెప్పింది ఫాలో అవుతూ ఉండండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. తక్కువ అయితే మీరు ఇప్పుడు అన్ని 75 ప్రిపేర్ కాకుండా ఒక 3-4 యూనిట్లు ప్రిపేర్ అయ్యి ఎక్కువ స్కోర్ వచ్చేలాగా చూసుకోండి. అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకేనా, చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 2A వాళ్ళు ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఇదే పీడిఎఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అండ్ MLM మనకి MLM మెటీరియల్ ఉందో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే దాని ద్వారా చదవచ్చు. ఇన్ కేస్ అది పాసిబుల్ కాకపోతే మీకు నవీన్ రెడ్డి మ్యాథ్స్ అండ్ సెర్చ్ అందులో వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఇక్కడ మనకు చూస్తే మ్యాథ్స్ 2A గురించి చూసుకుందాం. మ్యాథ్స్ 2Aలో అసలు ఫస్ట్ టైం ప్రిపేర్ కావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే డౌట్. మ్యాథ్స్ 2Aలో ఫస్ట్ అందరూ కూడా సప్లీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ప్రాబబిలిటీ సెకండ్ వన్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రిపేర్ కండి. ప్రాబబిలిటీ అండ్ ర్యాండబుల్స్. ఎందుకు సార్ ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్స్ అంటున్నారంటే, ప్రాబబిలిటీలో వచ్చేసి మనకు వెయిటేజ్ ఎంత ఉందండి, 4 + 7 + 7 మనకు 27 వస్తే పాస్. ర్యాండమ్ వేరియబుల్ 7 + 7 + 2 + 2. సో ఓవరాల్గా ఇక్కడ మనకు లాంగ్ ఆన్సర్లు ఎన్ని కవర్ అవుతున్నాయి, 7 7 7 7 అంటే 28 మార్క్స్ ఇక్కడే అయిపోతున్నాయి. మీరు ఈ రెండు ప్రిపేర్ అయినా పాస్ అయిపోతారు ఈజీగా. ఎవరైతే ఫెయిల్ అయినా అనుకున్న వాళ్ళు ఉన్నారు చూసావా, మ్యాథ్స్ 2Aలో ఈ 2 యూనిట్లు ప్రిపేర్ అయినా మీరు పాస్ అయిపోతారు. ఇంకో ఆప్షనే లేదు, కన్ఫామ్గా పాస్ అయిపోతారు. ఓకే, పాస్ అవుతూ పాటు ఇంకా ప్రాబబిలిటీలో 8 + ఇక్కడ 12 మార్క్స్ వస్తాయి. 28 + 12 ఎంత వస్తున్నాయి, 40 మార్క్స్ వెయిటేజ్ ఇక్కడే అయిపోతుంది. అంటే మీరు ఓన్లీ ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్ ప్రిపేర్ అయితే చాలు. మళ్ళీ ఇక్కడ కూడా సార్ ఎలా సార్ మేము ఆ రెండే ప్రిపేర్ కావాలంటున్నారు, మార్క్స్ కూడా కొద్దిగా బెటర్గా రావాలి కదా సార్ అంటే, ఆ రెండిట్లో ఉన్న ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చదవకండి, అన్నీ ప్రిపేర్ కండి. ఇంకా టైం ఉంది. ఈ వీడియో పెట్టిన రోజు నుంచి కౌంట్ చేసుకున్నా కూడా మీకు ఎగ్జామ్ వరకు 10 days టైం వస్తుంది. 10 days ఈ 2 యూనిట్లు ప్రిపేర్ చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రాబబిలిటీలో 2 ఎక్సైజ్లో ఉంటాయి, ర్యాండమ్ వేరియబుల్స్లో కూడా 2 ఎక్సైజ్లో ఉంటాయి. ఎట్ టైం మీకు మ్యాథ్స్ రాకుండా వీటితో పెద్ద ప్రాబ్లం ఉండదు. సార్ మాకు క్యాలిక్యులేషన్స్ రావు, ఫార్ములాస్ చాలా గుర్తుండవన్నా కూడా ఇవి కొద్దిగా థియరిటికల్గా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీకు బెటర్ చాయిస్. ఎప్పుడైతే ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబబిలిటీ కంప్లీట్ అయిపోయింది అనుకుంటారో, సార్ మేము ప్రిపేర్ అయిపోయాం అది అయిపోయింది అనుకుంటారో, 3rd 4th చాప్టర్గా మీరు ఏం తీసుకోవాలంటే, ఇంకా సేఫ్ జోన్ ఉండాలి కదా సార్ అంటే కాంప్లెక్స్ ఓకే, తర్వాత డిమాయిస్. ఈ రెండు ఒకటే టాపిక్స్ అన్నట్లు. ఎందుకు సార్ అంటే కాంప్లెక్స్లో 2 యూనిట్లో ఉన్నాయి, డిమాయిస్లో కూడా ఒకటే 2 ఎక్సైజ్లే ఉన్నాయి. కాంప్లెక్స్లో 2 ఎక్సైజ్లు, డిమాయిస్ 2 ఎక్సైజ్. బట్ వెయిటేజ్ ఏమవుతుంది, ఇక్కడికి వెయిటేజ్ వచ్చేవారికి మనకు ఓల్డ్ వెయిటేజే. మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 15 వస్తాయి, అందులో 10 రాస్తే చాలు. 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 10 వస్తాయి, అందులో 5 రాస్తే చాలు. 4 మార్క్స్ క్వశ్చన్స్ 10 వస్తాయి, అందులో 5 రాస్తే చాలు, మనకి ఎనఫ్ అది. సో డిమాయిస్ థియరీ కాంప్లెక్స్ నెంబర్స్ వెయిటేజ్ ఏంటండి, 2 + 2 + 2 4 + 4 హెవీ వెయిటేజ్. డిమాయిస్ థియరం వెయిటేజీ 4 + 7 + 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్ టు కాంప్లెక్స్, డిమాయిస్ ప్రివెంట్ 7 మార్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. అంటే 35 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ 4 మార్క్స్కి వద్దాం. 1 2 3 4 5 అయిపోతున్నాయి. 4 మార్క్స్ కూడా ఎన్ని అయిపోతున్నాయి, 5 అయిపోతున్నాయి. అంటే 20 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్కి వచ్చేస్తే 1 2 3 4 5 6 వస్తాయి. అంటే 12 వస్తాయి. అంటే మీరు మొత్తం ఇవి ప్రిపేర్ అయినా కూడా 10 daysలో ఎన్ని వస్తున్నాయి, 67 మార్క్స్ వస్తాయి. నేను చెప్పిన ఈ 4 ప్రిపేర్ కానీ ఎనఫ్గా మీరు వేరే క్వాలిటీకి ఈక్వేషను, థియరీ ఆఫ్ ఈక్వేషను, పర్మిటేషన్ కాంబినేషను, బైనామిల్ ఇవన్నీ కాకుండా జస్ట్ ఈ 4 యూనిట్ల మీదనే మీరు కాన్సన్ట్రేషన్ చేసినా కూడా మీకు సిలబస్ కంప్లీట్. ఎందుకు సార్ అంటారా, కాంప్లెక్స్ నెంబర్స్లో 2 ఎక్సైజ్లో ఉన్నాయి, డిమాయిక్స్లో 2 ఉన్నాయి, అన్నీ 2 చిన్న చిన్న టాపిక్స్ సెలెక్ట్ చేశాను నేను. మళ్ళీ ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ కూడా ఉండవు కాబట్టి మీకు చాలా కేర్ఫుల్గా చేసుకోవచ్చు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
సప్లిమెంటరీ రాయాలి సార్ కన్ఫర్మ్ పాస్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్ కంప్లీట్ కాంప్లెక్స్ డిమాక్స్ ఇవి అయిపోయాక మీకు మరి కొన్నిట్లో వస్తాయి కదా సార్ ఎక్స్ట్రా క్వశ్చన్ అంటే అవి కూడా చెప్పేస్తే చూడండి సార్ నాకు కంప్లీట్ బ్లూ ప్రింట్ కావాలంటే ఆల్రెడీ హౌ టు గెట్ 75 మార్క్స్ అనే వీడియో ఉంటుంది అది చూసినా మీకు వచ్చేస్తాయి. అలాగే చూడండి కాంప్లెక్స్ నెంబర్స్ ఎన్ని వస్తాయని చెప్పాను 2 + 2 + 4 + 4 ఇవే 2 మార్క్స్. కాంప్లెక్స్ నెంబర్స్లో అసలు 2 ఎక్సైజ్లే ఉంటాయి 2 ప్రిపేర్ కండి అబ్బా. ఫస్ట్ ఎక్సైజ్ అయితే 10 min 25 సో ఫస్ట్ ఎక్సైజ్ సెకండ్ ఎక్సైజ్ మన యూట్యూబ్లో కూడా ఉన్నాయి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకేనా. ఇందులో వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక మీకు చూస్తే షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కదా షార్ట్ ఆన్సర్స్లో మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదండి. ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ మేజర్లీ ఇందులోంచి ఒక్కటి వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి మ్యాక్సిమం అయితే ఈ రెండిట్లో ఈసారి కూడా ఒకటి వస్తుంది. పోయినసారి నేను చెప్పాను ఆ రెండిట్లో ఒకటి వచ్చింది ఈసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాక ఇటు చూడండి. సో షో దట్ ది కాంజుగేట్ ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో ఏది కూడా వదిలిపెట్టకండి అబ్బా. ఏది వదిలిపెట్టిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ డిమోయిస్ స్థిరం వెయిటేజ్ ఏమనుకున్నాం మనం 2 + 4 + 7 మార్క్స్ 2 + 4 + 7 మార్క్స్. అయితే డిమోయిస్ థీరంలోంచి 7 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫస్ట్ ఎక్సైజ్ నుంచి వస్తుంది. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి సెకండ్ ఎక్సైజ్ నుంచి వస్తుంది ఓకేనా. ఫస్ట్ ఎక్సైజ్ అయితే ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్స్ అంటే ఇవేనండి చాలా ఈజీ క్వశ్చన్స్ టఫ్ అసలే ఉండవు చాలా బెటర్ అండ్ ఈజీ క్వశ్చన్స్. ఇవన్నీ ఒమేగా ప్రాబ్లమ్స్ 2 ఎక్సైజ్లు ఉంటాయి కాబట్టి కాంప్లెక్స్ అండ్ డిమోయిస్లో 2 ఎక్సైజ్లు ఉంటాయి. ఏవి వదిలిపెట్టకండి అబ్బా. ఎందుకంటే మనం ఫస్ట్ టైంలో మీరు ఇంపార్టెంట్ ప్రిపేర్ అయ్యి రిస్క్ తీసుకున్నారు. ఈసారి అలాంటి చేయకండి ఎందుకంటే ఉండేటి కొన్ని క్వశ్చన్స్ కాబట్టి మొత్తం ప్రిపేర్ కండి. నేను చెప్పేది ఒకటి ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్ కాంప్లెక్స్ డిమోయిస్ మొత్తం ప్రిపేర్ కండి ఎవరైతే ఫెయిల్ అయ్యామనుకుంటున్నారో వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేస్తే ఇవి డిమోయిస్ ఇవి చూడండి. ఇవి డిమోయిస్ ఇవి లాంగ్ ఆన్సర్స్. డిమోయిస్లో ఇవి లాంగ్ ఆన్సర్ చూడండి. డిమోయిస్లో ఇది సేమ్ మెథడ్. డిమోయిస్ లాంగ్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఎక్సైజ్ నుంచి వస్తుంది మీకు ఓకేనా. డిమోయిస్ క్వశ్చన్స్ అన్ని మన టెలిగ్రామ్ గ్రూప్ యూట్యూబ్లో ఉన్నాయి చూసుకోండి. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవన్నీ డిమోయిస్ ఇవన్నీ ఇచ్చేసాడు ఇక్కడ సార్ గివే ఉన్నాయి కదా 7 అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కూడా గవేనబ్బా అవే ఉంటాయి కాబట్టి ఎనఫ్. నెక్స్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు ఏముంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వెయిటేజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 4 మార్క్స్ క్వశ్చన్ 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది సార్ ఇక్కడ. అయితే ఎవరికైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ మేము ఇంతకుముందుకు చదువుకున్నాం సార్ అని ఉంటుంది కదా. అయితే ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్ కంప్లీట్ అయిపోయాక మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. వచ్చాక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చేస్తే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇవే వస్తాయి ఎక్కువ. లాస్ట్ టైం కూడా సింపుల్గా వచ్చేసాయి. ఇక్కడ ఇవి షార్ట్ ఆన్సర్. ఇక షార్ట్ ఆన్సర్స్ ఇవే రండి మ్యాక్సిమం. లాస్ట్ టైం కూడా ఇలాంటివి వచ్చాయి. ఇవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓకే. ఇవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈసారి కూడా ఇవే వచ్చేసాయి. లాంగ్ ఆన్సర్లో ఆల్రెడీ మనకు తెలుసు రేంజ్ ప్రాబ్లం వస్తుంది. వేరే ప్రాబ్లమ్స్ ఏమీ రావు రేంజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఏమొస్తాయండి రేంజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకేనా. రేంజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి రేంజ్ ప్రాబ్లమ్ అవి కూడా మనకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి కూడా ఉన్నదండి. 2 యూనిట్ 2 ఎక్సైజ్లు ఉన్నాయి. ఆ 2 ప్రిపేర్ కండి. మీరు ఎక్స్ట్రా క్వశ్చన్స్ టచ్ చేయొద్దు అవసరం లేదు. నెక్స్ట్ మరి థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఉంది కాబట్టి వదిలేయండి అబ్బా వదిలేసేయండి దాన్ని. సార్ వెయిటేజ్ 2 లాంగ్ ఆన్సర్స్ అట్లుంటాయి మీకు వస్తే ఓకే లేకపోతే ఎందుకంటే అందులో ఏది ఇంపార్టెంట్ అనేది మాత్రం చెప్పడం కష్టం. నేను కూడా చెప్పాను ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పడం వల్ల లాస్ అయ్యేది మీరే. నెక్స్ట్ పర్మిటేషన్ కాంబినేషన్ మీకు ఓకే అనుకుంటే ఇవి ఉన్నాయి కదా ఇలాంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ పక్కా వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ పక్కా వస్తాయి ఎందుకంటే మనకు 3 రావాలి కదా 2 వస్తాయి. ఇక్కడ పర్మిటేషన్ కాంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంది. అయితే ఎక్కువ ఇందులో ర్యాంక్ చూసుకోండి అబ్బా. అంటే ఎవరికైనా ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మాత్రం ఇవన్నీ 2 మార్క్స్. షార్ట్ ఆన్సర్లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. నాకు తెలిసి మీరు ఈ పర్మిటేషన్ కాంబినేషన్ వదిలేయండి నో నీడ్ ఇట్ జస్ట్ లీవ్ ఇట్. బైనామిల్ థీరం కూడా మొత్తానికి వదిలేయండి. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ ఆల్రెడీ మీరు వచ్చిన వాళ్ళు ప్రిపేర్ కండి ఎందుకంటే 3 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో పార్షియల్ ఫ్రాక్షన్లో 4 ఎక్సైజెస్ ఉంటాయి. అందులో 3 లాస్ట్ ఎక్సైజ్ కాకుండా రిమైనింగ్ ఎక్సైజ్ ఉంటాయి. ఇందులో మెథడ్ వైజ్గా చూసుకోవాల్సిందే గెస్ చేయడం కష్టం. ఇవి బేసిక్ ఇవే వస్తుంటాయి. ఇప్పుడు మీకు చూస్తున్నా కదా అవే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్. ఇవి పార్షియల్ ఫ్రాక్షన్ క్వశ్చన్స్. ఇక మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ కంటే ఒక క్వశ్చన్ మాకు పక్కా వస్తుంది 100%. ఓకేనా. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా చూపిస్తున్న దాంట్లో ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకండి ప్రాబబిలిటీ. ఇవే ప్రిపేర్ కండి కన్ఫామ్గా మనకి ఎన్ని వస్తాయి
14+8 25 మార్క్స్ వస్తే మీకు ఒక ప్రాబబిలిటీ ప్రిపేర్ అయితే అంటే పాస్ అయిపోతారు మీరు ఆల్రెడీ. ఓకేనా, ప్రాబబిలిటీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అబ్బా, ఎవరైనా మ్యాథ్స్ 2A ఉన్న వాళ్ళైనా 2B ఉన్న వాళ్ళైనా. ఓకే, నేను చెప్పేది ఏమైనా మిస్ కావచ్చు మీరు. ఇవి మనకు ఇక్కడ ప్రాబబిలిటీలో వచ్చేసి 7 మార్క్స్ క్వశ్చన్సే 4కి వస్తే, 4 మార్క్స్ క్వశ్చన్సే 7కి వస్తాయి. ఇటు చూడండి, ఇటు ప్రాబబిలిటీ క్వశ్చన్స్. ఇదే పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తా, చూసుకోండి, టెన్షన్ అవసరం లేదు. ఓకేనా, ఇవి ఇందులో ఏది మిస్ చేయకండి అబ్బా, ఎందుకంటే మనం సప్లై రాస్తున్నాం మనం కాబట్టి ఒక్క క్వశ్చన్ కూడా గెట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఇచ్చాడు, బట్ లాంగ్ ఆన్సర్స్ కూడా మనం 2 మార్క్స్కి 4 మార్క్స్ క్వశ్చన్స్ లాగానే కన్సిడర్ చేయాలి. బేయిస్ థీరం ఎలాగో డిలీట్ అయింది కాబట్టి ఆ క్వశ్చన్స్ రావు. ఓకే, ఇవి లాంగ్. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్. సో ర్యాండమ్ వేరియబుల్స్ ఎందుకు సార్ అంటున్నారంటే, ర్యాండమ్ వేరియబుల్స్ చాలా ఈజీ టాపిక్. 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే వెయిటేజబుల్. మీరు ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రిపేర్ అయితే మీకు 40 మార్క్స్ వచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా? ర్యాండమ్ వేరియబుల్స్ ప్రిపేర్ 40 మార్క్స్ వస్తాయి. ఎప్పుడైతే ర్యాండమ్ వేరియబుల్ ప్రాబిలిటీ కంప్లీట్ అయితే కాంప్లెక్స్, డిఎంఐస్, క్వాడ్రాటిక్ ఎనఫ్గా ఈ 5 యూనిట్ల కంటే ఎక్కువ వెళ్ళకండి. ఫస్ట్ అయితే ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబిలిటీ కంప్లీట్ చేసుకోండి. ఇవి కంప్లీట్ అయ్యాక కాంప్లెక్స్, డిఎంఐస్. ఎందుకంటే తక్కువ క్వశ్చన్లు ఉన్న దాంట్లో నుంచి అవి ప్రిపేర్ అయితే అవే వస్తాయి. ఇక లాంగ్ ఆన్సర్లు మ్యాక్సిమం గివే వస్తాయి అబ్బా, లాస్ట్ టైం కూడా గివే వచ్చాయి. ఓకేనా, చూసుకోండి సరిపోతుంది. ఇది మ్యాథ్స్ 2A ఒకటి. ఓకేనా, ఇవి మ్యాథ్స్ 2A క్వశ్చన్స్. మ్యాథ్స్ 2A క్వశ్చన్స్లో చూసుకోండి ఇవి. అయితే ఫస్ట్ ఏం చేయాలి, మ్యాథ్స్ 2A ప్రిపేర్ అయ్యాలి. ఫస్ట్ ప్రాబబిలిటీ ప్రిపేర్ కండి. ఓకేనా, ఫస్ట్ మీ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, ప్రాబబిలిటీ. సెకండ్ వన్ ర్యాండమ్ వేరియబుల్స్. ఎందుకు సార్ అలా ఫస్ట్ దీనికి సెకండ్ ఇది అంటున్నారంటే, మనం పాస్ కావడమే ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ర్యాండమ్ ప్రాబబిలిటీ, తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్. ఇవి కంప్లీట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి మనకు, 40 మార్క్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఇవి కంప్లీట్ కాగానే ఇందులో 2 ఎక్సైజ్లే ఉన్నాయి, ఇందులో 2 ఎక్స్. ఇవి ఎప్పుడైతే మీకు కంప్లీట్ అయిపోతాయో నెక్స్ట్ గో ఫర్ ది థర్డ్ ఈస్ కాంప్లెక్స్ అండ్ డిమావిస్ థీరం. కాంప్లెక్స్ అండ్ డిమావిస్ థీరం. కాంప్లెక్స్ డిమావిస్ ప్రిపేర్ అయితే ఎన్ని వచ్చేస్తాయండి, 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సరే, ఒకటి 8 + 7 15, 12 + 7 19 4 వస్తున్నాయి కదా, 6 8 27 మార్క్స్ వస్తాయి. అంటే మీరు ఈ 4 యూనిట్లు ప్రిపేర్ అయితే ఏమవుతున్నాయి, 67 మార్క్స్ అయిపోతాయి. దీని తర్వాత మీకు ఇంకా కావాలిగా అనుకుంటే నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఫోర్త్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రిపేర్ కాండి. ఎవరికైనా పార్షియల్ ఫ్రాక్షన్ వస్తే చూసుకొని, లేకపోతే లీవ్ చేయండి. ఇది స్ట్రాటజీ. అలా ప్రిపేర్ అయితేనే మీకు బెటర్. ఓకేనా, ఇలా ప్రిపేర్ కానీ ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఇదే పీడిఎఫ్ నీకు పెట్టేస్తా. మీరు గవర్నమెంట్ రిలీజ్ చేసిన MLM క్వశ్చన్లు కూడా ప్రిపేర్ కావచ్చు, పాస్ అవుతారు. ఓకేనా, MLM మెటీరియల్ ప్రిపేర్ అయినా కూడా. నెక్స్ట్ ఇక మ్యాథ్స్ బీకి వచ్చేద్దాం. ఇక మనం మెయిన్గా మ్యాథ్స్ బీ మాట్లాడుకుంటే, ఇక మ్యాథ్స్ బీలో ఎక్కువద్దు మనకు, ఓన్లీ 2 యూనిట్లు ప్రిపేర్ కావాలి ఎవరైనా సరే. ఓకేనా, మ్యాథ్స్ బీలోకి వచ్చేస్తే మ్యాథ్స్ బీ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. కారణం కూడా ఏంటంటే ఎక్కువ ప్రిపేర్ కాకపోవడం, ఈజీగా వస్తుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ప్రిపేర్ అయ్యాం. బట్ మనకు లాస్ట్ మనకు రెగ్యులర్ ఎగ్జామ్ ఏ వెయిటేజ్ ఉందో ఈ ఎగ్జామ్ కూడా అదే వెయిటేజ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చదివితే చాలు మనం. ఓకేనా, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా చదివినా కూడా పాస్ అయిపోతాం. ఓకే, సో ఇక్కడ మ్యాథ్స్ 2Bకి వచ్చేవరకే మనం బేసిక్గా ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే, మ్యాథ్స్ 2Bలో ఫస్ట్ సర్కిల్ ప్రిపేర్ కావాలి. సర్కిల్. నెక్స్ట్ రెండోది సిస్టమ్ ఆఫ్ సర్కిల్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్. నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినాయి కాదు, MLM ప్రిపేర్ అయినా అవే క్వశ్చన్స్ వచ్చాయి. కాకపోతే క్వశ్చన్స్ మీకు రాగానే ఏమైందో మీకు కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకేనా, క్వశ్చన్స్కి రాగానే ఇవి 2 ప్రిపేర్ అయితే చాలు, మీకు 60 మార్క్స్ వచ్చేస్తాయి. ఎనఫ్ 60 మార్క్స్ వస్తాయి. ఎవరైతే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అయిపోయింది అనుకుంటారో అప్పుడు పారాబోలాకి వెళ్ళండి, లేకపోతే వద్దు. ఈ ఇంటిగ్రేషన్ అంటారా, మీకు ఎవరికైనా ఇంటిగ్రేషన్ వస్తే టచ్ చేయండి, ఇంటిగ్రేషన్ లేకపోతే టచ్ చేయకండి. ఇంటిగ్రేషన్లో అసలు ఇంపార్టెంట్ కూడా అడగొద్దు. ఓకేనా, ఎందుకంటున్నానంటే లాస్ట్ టైం చాలా చిన్న క్వశ్చన్లు అడిగారు, అవి ఇంపార్టెంటే బట్ చాలా చిన్న క్వశ్చన్స్ 7 మార్క్స్కి అడిగారు. చూద్దాం సర్కిల్స్. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఓకేనా, సర్కిల్ వెయిటేజ్ మీకు తెలుసు కదండి. సర్కిల్ వెయిటేజ్ ఎంత, 41 మార్క్స్ వస్తాయి. ఎన్ని సర్కిల్లో 2 + 2 + 2 + 2 4 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 4 + 4 + 4 3, నెక్స్ట్ 7 + 7 + 7. అంటే ఒక్క సర్కిల్ ప్రిపేర్ అయినా మీరు పాస్ అయిపోతారు. 5 ఎక్సైజులు ఉంటాయి కాకపోతే. ఓకేనా, 5 ఎక్సైజులు ఉంటాయి బట్ ఎట్ ఎ టైం ఈజీ ఆల్సో.
నెక్స్ట్ ఇది సర్కిల్లో చూసుకుంటే ఇవి క్వశ్చన్స్, సర్కిల్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కన్ఫామ్ ఇవే వస్తూ ఉంటాయి ఎక్కువ. మనకి ఎక్కువ లాంగ్ ఆన్సర్లు ఇచ్చిన టాపిక్స్ చూడు వచ్చేసి లాంగ్ ఆన్సర్లు ఎందులో నుంచి వస్తాయి చెప్పేస్తే 2 మార్క్స్ అనేది అన్నింటి నుంచి వస్తాయి అబ్బా, ఇది అని చెప్పలేం. మనం ఇక్కడికి వచ్చేస్తే లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్స్ ఇవి 3 వస్తాయి, ఇలా 4 వస్తాయి కదా. ఇవి 4 వస్తే ఏ ఎక్సైజ్ నుంచి వస్తాయి సార్ అంటే, ఒకటి సెకండ్ ఎక్సైజ్ ఒక ఛాన్స్ ఉంది, ఎక్సైజ్ బి, సి, డి. ఓకేనా, ABCD ఎక్సైజ్ నుంచి వస్తాయి. ఈ ఎక్సైజ్ నుంచి తక్కువ వస్తాయి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్, మీరు ఇవి ప్రిపేర్ అయినా సరిపోతుంది, 4 మార్క్స్ ఎనఫ్. ఓకేనా, కనిపిస్తుంది అనుకుంటే క్లియర్గా. కనిపించకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్లో టోటల్ క్వశ్చన్స్ ఉంటాయి, PDF ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేస్తే ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇటు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి 8, 8, 10 కదా, రైట్. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి, ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. మనకి చూస్తున్న క్వశ్చన్స్ అన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. సర్కిల్ టోటల్ యూనిట్ కూడా, టోటల్ యూనిట్ మన యూనిట్లో ఉంది, మీకు చాలా హెల్ప్ అవుతుంది అది చూస్తే. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక లాంగ్ ఆన్సర్స్కి వద్దాం. లాంగ్ ఆన్సర్కి వస్తే లాంగ్ ఆన్సర్ ఎక్కడి నుంచి ఇస్తాడు సార్ అంటే, ఏ ఎక్సైజ్, నెక్స్ట్ సి నుంచి ఒకటి ఇచ్చిండు, లెంత్ ఆఫ్ ది కార్డు. ఏ ఎక్సైజ్లో ఉన్న కాన్సైక్లిక్, అవునా, ఈ ప్రాబ్లము కాన్సైక్లిక్, పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్ అవి చూసుకొని, లాస్ట్ ఎక్సైజ్ ఈ ఉంది కదా, టచింగ్ ద సర్కిల్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్. ఇంకోటి సి నుంచి ఏమొచ్చిందంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ ప్రాబ్లం కూడా లాంగ్ ఆన్సర్ ఇచ్చింది. యాక్చువల్గా అది 4 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్కి ఇచ్చేసాడు. సో మీకు వచ్చేసి ఫస్ట్ ఎక్సైజ్ నుంచి కన్ఫామ్ ఒకటి వస్తుంది, ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒకటి వస్తుంది, లాస్ట్ ఎక్సైజ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్, సి నుంచి ఇంకొక లాంగ్ ఆన్సర్ వస్తుంది. కాన్సైక్లిక్ అప్ టు మీకు టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ అప్ టు 10th క్వశ్చన్ వరకే మీకు 2 లాంగ్ ఆన్సర్లు వచ్చేసాయండి. అప్ టు 10th క్వశ్చన్ వరకే 2 లాంగ్ ఆన్సర్. లాస్ట్ టైం ఏం చేసిందంటే 4 మార్క్స్ క్వశ్చన్ కూడా 7 మార్క్స్కి ఇచ్చాడు. అంటే మీరు టోటల్ యూనిట్ ప్రిపేర్ కావాల్సింది తక్కువ, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకునే సరిపోతుంది. ఓకేనా, ఈ డైరెక్ట్ కామన్ టాంజెంట్ అసలు యాక్చువల్గా పెద్ద డైరెక్ట్ కాన్వర్స్ అని మోస్ట్ ఇంపార్టెంట్. కానీ రెగ్యులర్ ఎగ్జామ్లో లెంతీ క్వశ్చన్లు ఇవ్వలేదు. మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు లెంతీ క్వశ్చన్లు ఇవ్వలేదు, సింపుల్ క్వశ్చన్సే ఇచ్చాడు. ఓకేనా, ఇవి లాంగ్ ఆన్సర్స్, ఇందులో ఉన్న లాంగ్ ఆన్సర్స్ ప్రిపేర్ కానీ సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ప్లస్ పాయింట్ ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక 7 మార్క్ క్వశ్చన్స్. సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ కొడితే ఓవరాల్ వెయిటేజ్ ఎంత మనకు 60 మార్క్స్ వెయిటేజ్. మరి ఇక్కడ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఎన్ని ఎక్సైజెస్ ఉన్నాయి, 2 ఎక్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సైజ్ మొత్తం ఆర్థోగోనల్ కండిషన్ మీద నడిస్తే, సెకండ్ ఎక్సైజ్ వచ్చి మనం డి ఎక్సైజ్ ప్రిపేర్ అయ్యాం సర్కిల్లో, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ అవి దాని మీదే నడుస్తుంది. కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇవి ప్రిపేర్ కంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్థోగోనల్ కండిషన్ యాంగిల్ బిట్వీన్ కంటే వేరే ఉండవు. ఈ రాడికల్ యాక్సిస్ కామన్ కార్డు, ఆర్థోగోనల్ ఒక ఎక్స్ వస్తుంది, రాడికల్ యాక్సిస్ ఆర్ రాడికల్ సెంటర్ ఒకటి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇది షార్ట్ ఆన్సర్, ఇందులో ఉన్నాయి ప్రిపేర్ అయినా ఎనఫ్ మీకు. ఓకేనా, BLM కూడా చూసుకోవచ్చు. మీకు ఇంకా డౌట్ ఉంది మాకు బెటర్గా రావాలి సార్ అంటే, లేకపోతే ఇంకా తెలుగు అకాడమీ బుక్ అయితే 100% పర్ఫెక్ట్. ఓకేనా, ఇవి 4 మార్క్స్. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ చూడండి. రాడికల్ సెంటరు, ఆర్థోగోనల్ కండిషను, ఆర్థోగోనల్ కండిషను, కామన్ కార్డు, ఇది ఒకటి సెకండ్ ఎక్సైజ్, కామన్ కార్డు. ఇవే ఉంటాయి టోటల్గా. ఇవి ప్రిపేర్, ఈ 9 క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ ఇవి ప్రిపేర్, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇవి ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇక పారాబోలా నుంచి వద్దాం. పారాబోలా వచ్చేసి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 7 వస్తుంది. మీరు పారాబోలా వరకు ప్రిపేర్ అయ్యి స్టాప్ చేసుకోండి. ఎందుకంటే సార్ పారాబోలా వరకు ఎందుకు ప్రిపేర్ కంటే అప్పటికి మనకు సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చేస్తే 4 7 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఇక్కడ ఒకటి వస్తాయి, అంటే ఇక్కడ 35 అయిపోతాయి. మళ్ళీ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అక్కడే అయిపోతాయి, 5 అయిపోతాయి. కాబట్టి అవి 20 క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటి ఏమవుతాయి, 4 5 6 7 అయిపోతాయి. 7 అయిపోతే 14 మార్క్స్ వస్తాయి అన్నట్టు. అంటే మీరు ఆడికి సేఫ్ జోన్లో ఉంటారని మీనింగ్. ఓకేనా, సేఫ్గా ఉంటారు. దీన్ని బట్టి ఏం చేస్తే మీకు నియర్లీ ఎక్కువ స్కోర్ వస్తుంది, 69 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంది. పారాబోల్లో కూడా 2 మార్క్స్ అన్ని ప్రిపేర్ కానీ. ఇక లాంగ్ ఆన్సర్కి వచ్చేస్తే ఫస్ట్ 1 స్టాండర్డ్ ఫామ్ ఈసారి కూడా వచ్చేలాగుంది. మీరు మోడల్ పేపరు ఇప్పుడు సార్ ఇచ్చిన పేపర్ ఇవన్నీ. సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ 1 ఇంపార్టెంట్, 4th 5th వరకు ఎనఫ్. ఇందులోంచే మీకు వచ్చి ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. ఓకేనా, ఇవి క్రాస్ అయ్యి వెళ్ళాడు ఎక్కడికి కూడా. సో మీకు ఇక టెన్షన్ అవసరం లేదు. ఇక నెక్స్ట్ మనకు మిగిలిన హైపర్బోలా పారాబోలా అంటే వదిలేయండి షార్ట్ టర్మ్లో.
ఎవరికైనా ఇంటిగ్రేషన్ వస్తే ఇంటిగ్రేషన్లో కూడా ఏముంది, ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ వెయిటేజ్ ఎంత, ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ 2 + 2 + 2 + 2 7 + 7 + 7 ఇది వెయిటేజ్ ఎక్కువనే. ఎక్సర్సైజ్ 6A 6B ప్రిపేర్ కండి ఎనఫ్. ఇందులో ఇంపార్టెంట్ అడగొద్దాం, ఎందుకంటే లాస్ట్ టైం ఇంపార్టెంట్ రాలేదు. అంటే ఇంపార్టెంట్ మెయిన్ రాలేదు అంటే మనం అనుకున్న క్వశ్చన్సే రాలేదు, అంతకంటే సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇంత సింపుల్ కూడా 7కి ఇస్తాడా అనుకున్న క్వశ్చన్ 7కి ఇచ్చాడు కాబట్టి ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ మొత్తం ప్రిపేర్ కండి. డిఫినైట్లో ఉన్నది ఏంటి, ఓన్లీ 7B. ఓకేనా. డిఫినైట్లో ఏముందండి, డిఫినైట్కి వచ్చేసి 7B ఒకటే ఉంటుంది, ఇది ఒకటి ప్రిపేర్ కానీ సరిపోతుంది మీకు. అందులో కూడా సమ్మేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చేసి 8A 8B ఎనఫ్. ఓకేనా. ఇది మ్యాథ్స్ బి. సో మనకు మ్యాథ్స్ ఏం ప్రిపేర్ అవుతారు, ఫస్ట్ ప్రాబబిలిటీ, రాండమ్ వేరియబుల్, తర్వాత కాంప్లెక్స్, డిమాయిస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ సీక్వెన్స్లో ప్రిపేర్ కానీ బెటర్ స్కోర్ వస్తుంది. ఇక మ్యాథ్స్ బీకి వచ్చే సర్కిల్, సిస్టమ్ వస్తాయి. ఈ 2 అయిపోయాయి అనుకుంటేనే మీరు రావాల్సిందే నెక్స్ట్ పారాబోలాకి రండి, లేకపోతే వద్దు. ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తప్పైతే చాలామంది షేర్ చేయడానికి ట్రై చేయండి మీ జూనియర్స్కి. ఓకేనా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇలాంటి వీడియోస్ ఫాస్ట్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.